ఇండియా యొక్క మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేది పెరిగింది 2020-21 ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 44.95 lakhs ఆఫ్ టన్స్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. 2020-21లో 34.76 lakhs ఆఫ్ టన్స్ మాత్రమే ఫిష్ ప్రొడక్షన్ అనేది జరిగింది. దేని ద్వారా? సముద్రం ద్వారా. అలాంటిది 2023-24 కల్లా 44.95 lakhs ఆఫ్ టన్స్ అనేది ఫిష్ ప్రొడక్షన్ అనేది మెరైన్ ద్వారా, అంటే సముద్రాలలో ఉన్నటువంటి చేపల ద్వారా ఉత్పత్తి అనేది పెరిగింది అని చెప్తున్నారు. సో యాన్యువల్ గ్రోత్ ఎంత? 8.9%. డ్రివెన్ పాలసీ సపోర్ట్, ప్రధానంగా మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, మెరైన్ ఫిష్ని వదలడము, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వల్ల ఈ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. సో ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్ ఏం సపోర్ట్ చేశాయి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 91.1% ఆఫ్ 135 స్టాక్స్ బయాలజికల్లీ సస్టైనబుల్గా తీర్చిదిద్దడం జరిగిందనమాట. ఓకే, సో రిఫ్లెక్ట్స్ ఎఫెక్టివ్ రెగ్యులేషన్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ వల్ల మన ఏదైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఉన్నటువంటి మెరైన్ ఫిష్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పెరిగింది. సో దానివల్ల అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ ఫ్యామిలీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సేఫ్టీ నెట్స్ ఇవ్వడము, అదేవిధంగా బోట్స్ని అప్గ్రేడ్ చేయడము, దీనివల్ల ప్రొడక్షన్ అనేది పెరిగిందన్నమాట. ఓకే, ఇటీవల కాలంలో మనం చూసాము చైనా తర్వాత అత్యధికంగా ఫిష్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంట్రీగా ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో బేసిక్గా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనందరికీ తెలుసు ఎకలాజికల్ మెజర్స్, ఆర్టిఫిషియల్ రీఫ్స్ కానీ, సీ ర్యాంచింగ్ కానీ, అదేవిధంగా 100 క్లైమేట్ రెసిలియంట్ విలేజెస్ని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా 2 crore పర్ విలేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 58 ఫిషింగ్ హార్బర్స్ని, ల్యాండింగ్ సెంటర్స్ని క్రియేట్ చేయడం జరిగింది విత్ ది 3,281 crores పెట్టుబడులతోని. సో కోల్డ్ స్టోరేజెస్, మార్కెట్ వాల్యూ అడిషన్ యూనిట్స్ ద్వారా 27,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ యూనిట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, దీని ద్వారా ఇప్పుడు ఇండియా ఎంతవరకు 34.76 lakhs ఆఫ్ టన్స్ నుంచి 44.95 lakhs ఆఫ్ టన్స్ ఫిష్ ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. సో కంపల్సరీ ఇంపార్టెంట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.